పి గన్నవరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి విప్పర్తి వేణుగోపాల్ గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో అంత మంచి ఉద్యోగం వదిలేసి పాలిటిక్స్ కి ఎందుకు ఎంటర్ అయ్యారు? ఆల్మోస్ట్ రిటైర్మెంట్ తీసుకోవాలి కదమ్మా. ఈసారి పర్ఫెక్ట్ గా టికెట్ అయితే వచ్చేసింది. ఇంతకు ముందు ఎందుకు టికెట్లు మిస్ అయ్యాయి ఆ 2 సార్లు? ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి అంటే మీరేమంటారు? సంక్షేమ పథకాలమ్మా. 2019లో అప్పుడు బాగుంది సార్, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ జోష్ కానీ ఫ్యాన్ గాలి అలా వీస్తూ వెళ్ళింది. బట్ ఇప్పుడు కొంచెం టగ్ ఆఫ్ ఫర్ కొంచెం టైట్ గానే ఉంది అంటున్నారు. మరి దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? వాళ్ళు అసలు క్యాండిడేట్ నే ఫైనలైజ్ చేసుకుని స్టేజ్ లో ఉన్న వాళ్ళు. సార్, మీ నియోజకవర్గంలో లంక గ్రామ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు అని విన్నాను. ఎందుకు అంత సపోర్ట్ చేస్తున్నారు? మీకు ఏంటి సీక్రెట్? లంక గ్రామాలంటే 2022లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ప్రత్యక్షంగా ఆయన చాలా తక్కువగా అభివృద్ధి చేశారు. సంక్షేమ పథకాల మీద మొత్తం నడిపించేశారు. ఇప్పుడు గెలిస్తే కూడా సంక్షేమ పథకాల వల్లే గెలవాలి తప్పితే అభివృద్ధి అనేది ఎక్కడా మేము చూడలేదు అంటున్నారు. అది కరెక్ట్ కాదు. నమస్కారం అండి. నమస్తే తల్లి. సార్, యూజువల్ గా ఇప్పుడు ఇక్కడ ఎస్పెషలీ మన నియోజకవర్గంలో టీడీపీ పార్టీ తరపు నుంచి అభ్యర్థి వస్తారు, లేకపోతే జనసేన పార్టీ నుంచి అభ్యర్థి వస్తారని ఈ కన్ఫ్యూజన్స్ క్రియేట్ అయిపోయాయి ప్రజల్లో. అసలు ఏంటి వీళ్ళు ఇంకా ఒక్కొక్కసారి టీడీపీ అంటారు, ఒకసారి జనసేన అంటారు. సో ఇవన్నీ కన్ఫ్యూజన్స్ అన్ని మీకు ప్లస్ పాయింట్స్ గా మారాయా? ప్లస్సే కదమ్మా. అది వాళ్ళు అసలు క్యాండిడేట్ నే ఫైనలైజ్ చేసుకుని స్టేజ్ లో ఉన్న వాళ్ళు. ఇంకా మాకు పోటీ ఏమి దిగుతారు వాళ్ళు? కొద్ది రోజుల క్రితం వాళ్ళు జనసేనను ఫైనలైజ్ చేసుకున్నారు. అతను వస్తున్నాడు కాంపిటీషన్ గా. సో ప్రత్యర్థిని పోటీగా ఫీల్ అవుతున్నారు గెట్టి సత్యనారాయణ గారు? లేదమ్మా, అసలు మేము చాలా ఈజీగా తీసుకున్నాం. అతను పెద్ద పోటీ ఏమి కాదు మాకు. ఎందుకు సార్, అంటే ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు అన్నట్టుగా? మీరు కూడా ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు? మేము ఫస్ట్ టైం పోటీ చేస్తున్నాం అసెంబ్లీకి. ఫస్ట్ టైం అనుకుంటాను, నాకు తెలియదు అతని గురించి ఎక్కువ. కానీ మా నాయకుడు ఉన్నారు కదా, మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఎప్పుడు సింగిల్ గానే హ్యాండిల్ చేస్తాడు ప్రతిదీని. ఆయన ఇప్పుడు కూడా సింగిల్ గానే హ్యాండిల్ చేస్తున్నారు. సో యూజువల్ గా అందరూ ప్రజలు జగన్ అన్నకే ఓటేస్తున్నాము అంటున్నారు, ఎమ్మెల్యే అభ్యర్థులకు కాకుండా. మరి అది వాస్తవం అంటారా? ఎస్, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. కనీసం అట్లీస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి గురించి కొంతైనా తెలిసి ఉండాలి. కొంత ఉంటదమ్మా, బాగా వెరీ మేగర్. అంతేనా? మేగర్. మీ గురించి తెలుసా ప్రజలకి, ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలకి ఎస్పెషల్లీ? నా గురించి తెలుసాం, ఎందుకంటే నేను 2012 నుంచి పార్టీలో ఉన్నాను కదా. దట్ ఐఎమ్ నేటివ్ ఆఫ్ దిస్ అంబాజీపేట మండలం, నందంపూడి విలేజ్. మా 4 ఫాదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ కూడా అక్కడే. ఇప్పుడు ఈ కూటమి వల్ల చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఇందాక మీరు అన్నట్టే బలం చేకూరుతుంది అని అనుకున్నారు, బట్ అది బలహీన పడింది అనుకోవచ్చు. బలహీన పడిందనే అనుకోవచ్చు. వాళ్ళకే పడదమ్మా, వాళ్ళకే పడదు. ఇప్పుడు బీజేపీ కూడా జాయిన్ అయింది. సో మైనారిటీ ఓట్లు కావచ్చు, ముస్లిం సోదరుల ఓట్లు కావచ్చు, అన్ని జనసేన పార్టీకి కాకుండా మనకి ఇటు వచ్చేసినట్టేనా వైఎస్ఆర్సీపీ పార్టీకి? మనకే వస్తాయి కదా, వైఎస్ఆర్సీపీకే వస్తాయి. వాళ్ళు బీజేపీకి ఎలాగేస్తారు? వేయలేరు కదా, ముస్లింస్ ఓట్లు వేయరు వాళ్ళు. ఖచ్చితంగా వైసీపీకే వేస్తారు. రాజశేఖర రెడ్డి గారి టైంలో 4% రిజర్వేషన్ ఎవరు ఇచ్చారు? తండ్రి గారే కదా ఇచ్చింది. దాని ఎఫెక్ట్ ఎలాగో ఉంటది కదా, ఎంతో కొంత ఉంటుంది కదా. అభివృద్ధి అనేదే లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వంలో. అంటే జగన్ గారి ప్రభుత్వంలో చాలా తక్కువగా అభివృద్ధి చేశారు. సంక్షేమ పథకాల మీద మొత్తం నడిపించేశారు. ఇప్పుడు గెలిస్తే కూడా సంక్షేమ పథకాల వల్లే గెలవాలి తప్పితే అభివృద్ధి అనేది ఎక్కడా మేము చూడలేదు అంటున్నారు. అది సత్య దూరం అమ్మది. మరి ఏమేమి అభివృద్ధి చేశారంటే? నాడు నేడు స్కూల్స్ ఎలా డెవలప్ అయినాయి? అప్పుడు స్కూల్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు స్కూల్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు మీరు ఏ స్కూల్ కి వెళ్ళినా సరే ఆ గోడలే చెప్తాయి మీకు కొన్ని పాఠాలు. ఆ విధంగా అంత ఆధునీకరణ చేసి అంత డెవలప్ చేశారు. అంత ఎమ్యూనిటీస్, వాళ్ళ ఫెసిలిటీస్, పిల్లలకి ఎటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు వాళ్ళకి, అవన్నీ కూడా. అది అభివృద్ధి కాదా? హాస్పిటల్స్, ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఎంత డీసెంట్ గా ఎంత ఎలా ఉంటుంది, అవన్నీ కూడా. మీకు సచివాలయ వ్యవస్థ వచ్చింది, వాలంటీర్ వ్యవస్థ వచ్చింది, ఇదంతా డెవలప్మెంట్ కదా. వాలంటీర్ వ్యవస్థని కొద్ది రోజులు ఆపేశారు కదా సార్ టీడీపీ పార్టీ. అది వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది టీడీపీ వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారి తరఫున అతను ఎవరో రమేష్ ఎవరో ఉన్నారు, ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈసీకి. ఈసీ కొన్నాళ్ళు హోల్డ్ చేసింది. నిజంగానే అంటే వాలంటీర్ వ్యవస్థ ఈ ఎలక్షన్స్ టైంలో ఎక్కువ పార్టీ పనులు చేస్తున్నారు, ప్రభుత్వ పనులు కాకుండా. పార్టీ పని ఎందుకు అవుతాం? అది సర్వీస్ చేస్తున్నారు వాళ్ళు స్వచ్ఛందంగా చేస్తున్నారు. వాళ్ళు ఏమి ఎంప్లాయీస్ కాదు కదా. ప్రజల్లో కొంత ప్రెజరైజ్ చేస్తున్నారు, మాకే ఓటేయాలని. లేదు, తప్పమ్మా. అది కరెక్ట్ కాదు. వాళ్ళు స్వచ్ఛందంగా సర్వీస్ చేస్తున్నారు. 50 ఇళ్ళకి ఒకళ్ళు ఉండి
వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు ఈ సంక్షేమ పథకాలు వాళ్ళకి ఎలా అందుతున్నాయి ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్, ఉమ్, మనం ఇప్పుడు పెన్షనర్స్ ఎంత సఫర్ అవుతున్నారు, కొంతమంది ప్రాణాలు కూడా పోయినాయి ఈ మధ్యన. మరి అవన్నీ అభివృద్ధి కదా, అదంతా డెవలప్మెంటే కదా. మీరు రోడ్డు అమ్మట వచ్చారు, ఆ రోడ్లన్నీ బాగున్నాయి కదా, మెయిన్ రోడ్లన్నీ బాగున్నాయి కదా. మనకు రూరల్ రోడ్లు కొన్ని బాగాలేదు కానీ మెయిన్ రోడ్లన్నీ బాగున్నాయి, ఉమ్. అదంతా డెవలప్మెంటే కదా. అంతే అంటారు. అంతే మరి కదా. నిరుద్యోగులు కొంత అసంతృప్తితో ఉన్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద. ఎందుకంటే యువతరం కొంత టీడీపీ వైపు మొగ్గు చూపుతుంది. సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మహిళలు, మైనారిటీ ఓట్లు తప్పితే యువతరం బాగా విసిగెత్తిపోయారు. ఈ ప్రభుత్వంతో చాలా అసంతృప్తితో ఉన్నారని విన్నాం. లేదు లేదు లేదు, ఉమ్, అది కరెక్ట్ కాదు. అదంతా ఓన్లీ ప్రతిపక్షాలు క్రియేషన్ తప్పించి అంతమించి ఏం కాదు. యూత్ కూడా బాగానే ఉన్నారు. యూత్ కూడా ఈ వ్యవస్థల ద్వారా మంచి పోస్టులు ఇచ్చారు కదమ్మా, ఉమ్, చాలా పోస్టులు ఇచ్చారు. డిఎస్సి కూడా పిలిచినట్టుకున్నారు, మన నోటిఫికేషన్ ఇచ్చినట్టుకున్నారు. ఓకే. డిఎస్సి కూడా పిలుస్తారు, అది చేస్తారు. సార్, తెలంగాణలో 6 గ్యారెంటీలు అని చెప్పి సడన్ గా అలా రైజ్ అయిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసింది ఊహించని విధంగా. కర్ణాటకలో కూడా అదే మేనిఫెస్టో పెట్టారు. ఇప్పుడు సేమ్ చంద్రబాబు నాయుడు గారు కూడా టీడీపీలో సూపర్ 6 అనే ఒక ఆయుధాన్ని రిలీజ్ చేశారు. సో దీనివల్ల కొంత మైలేజ్ పెరిగే అవకాశాలు ఉన్నాయని చాలా మంది తెలంగాణలో ఎక్కువ యాంటీ ఇన్కంబెన్సీ మీద వచ్చింది కానీ కాంగ్రెస్ ఏదో చేసిందని ఏమి రాలా. ఉమ్, ఏం చేశారమ్మా వాళ్ళు? ఏమీ చేయలేదు కదా. ఉమ్. నేషనల్ గానే జాతీయంలో ప్రజలు ఎన్నుకున్నారు కదా. ప్రజలు ఎన్నుకున్నారు, నో డౌట్. అదే యాంటీ ఇన్కంబెన్సీ తోటి అక్కడ బీజేపీ పెద్ద ఎగ్జిస్టెన్స్ లో లేదు కాబట్టి, వేరే తెలుగుదేశం జీరో ఉమ్. తెలంగాణలో, అదర్ పార్టీస్ ఏమీ లేవు కదా ఇంకా అక్కడ. బీఆర్ఎస్ పార్టీ అనేది కంచుకోట కదా సార్ తెలంగాణ. అవ్వచ్చు కానీ యాంటీ ఇన్కంబెన్సీ ఎందుకు వచ్చిందో వచ్చింది. ఆయన మీద అవినీతి ఆరోపణలు ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్. మాకు ఇక్కడ ఏమి లేవు కదా, మాకు ఇక్కడ అవినీతి రహిత ప్రభుత్వం నడుస్తుంది. ఇక్కడ అవినీతి అనేది ఎక్కడ ఉందమ్మా అసలు? కరప్షన్ అనేది లేదా వైఎస్ఆర్సీపీ ఎస్, నో కరప్షన్. ఎక్కడున్నదో చెప్పండి మీరు, పలానాది కరప్టివ్ ఇష్యూ ఇదని మీరు చెప్పండి, నేను దానికి చెప్తాను సమాధానం. అసలు నో కరప్షన్, జీరో కరప్షన్. బట్ ఎమ్మెల్యేలు జగన్ గారు ఏం చెప్తే అదే వింటున్నారు, అదే ఫాలో అవుతున్నారు. ఈ 5 ఏళ్ళు అలానే జరిగింది అంటున్నారు. సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు అని కొంత నాయకులు కూడా అసంతృప్తి ఉంది అని వింటున్నాము. సొంత నిర్ణయాలు ఎందుకు తీసుకోలేదమ్మా, అంతా సమిష్టి నిర్ణయాలే. స్టేట్ గవర్నమెంట్ చేసినటువంటి పథకాలనే కదా మేము ప్రజలకు ఇచ్చేది. సెపరేట్ గా మేము చేసే పథకాలు ఏముంటాయి? శాసనసభ్యులు సెపరేట్ గా చేసేది ఏముంటది? శాసనసభలో తీసుకున్నటువంటి నిర్ణయాలే మనం ప్రజల దగ్గరికి తీసుకెళ్తాం. శాసనసభలో తీసుకునే నిర్ణయం అంటే సమిష్టి నిర్ణయం, ఒకటే నిర్ణయం. పి గన్నవరం నియోజకవర్గంలో మీరేమైనా కొత్తగా మేనిఫెస్టో రిలీజ్ చేయాలనుకుంటున్నారు? మీ సొంత మేనిఫెస్టో ఏదైనా ఉందా? లేదమ్మా, సొంత మేనిఫెస్టో ఏమీ లేదు. మామూలు గవర్నమెంట్ ఇచ్చిన అదే పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోని మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఇన్నెట్స్ ఉండదు అంటే లోకల్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే మాత్రం మనం పర్సనల్ గా టేకప్ చేయడం జరుగుతుంది. సో ఈసారి జనసేన పార్టీ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉన్నారు. మునుపటి రిజల్ట్స్ ఎలాగైతే ఉన్నాయో అలా రిపీట్ అవ్వదు, ఈసారి ఖచ్చితంగా జనసేన పార్టీకి ఛాన్స్ ఇవ్వాలి అని ప్రజలు కూడా అనుకుంటున్నట్టు తెలుస్తోంది. మరి ఇక్కడ ప్రత్యర్థి మీకు జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తే కాబట్టి, సో కొంత ఏమైనా కన్ఫ్యూజన్స్ కానీ కాంపిటీషన్ కానీ క్రియేట్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? అసలు ఆలోచన ఎందుకు వస్తుందమ్మా? ఆలోచన రావడానికి ఏంటి కారణం ఏంటి? ఏం చేశారని? వాళ్ళు ఎక్కడన్నా అధికారంలో ఉన్నారా, లేకపోతే ఏదన్నా ఇది చేస్తాము ఇది చేసాము అని ఏమైనా చెప్పుకోవడానికి? 2019లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అప్పుడు ముందు అధికారంలో లేదు కానీ భారీ మెజారిటీతో గెలిచింది కదా. అంటే 2011 నుంచి కూడా పార్టీ ఆల్మోస్ట్ ఆల్ ప్రజల్లోనే ఉంది కదా, ఇప్పుడు ప్రజల మధ్యనే ఉన్నది కదా పార్టీ. కరెక్ట్. పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే కదా, 2014 నుంచి ఉంటూనే ఉన్నారు కదా ప్రజలు. ఉంటూనే ఉన్నాడండి. ఈసారి ఛాన్స్ ఇద్దాము సంవత్సరానికి 2 రోజులు ఉంటాడు ఆయన ప్రజల్లో. సంవత్సరానికి అంటే ఏంటంటే 2019లో ఎలాగైతే ఒక్కసారి ఆయన ఏమి డెడికేటెడ్ గా ఏమి చేయడు కదమ్మా, ఏది మనస్ఫూర్తిగా ఏది చేయడు కదా. ఒక ఇష్యూ ఉందంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేయడు ఆయన ఎక్కువ, అదే మెయిన్ ప్రాబ్లం ఆయనతోటి. సో అయితే 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి అన్నారు, సేమ్ అదే ధోరణిలో పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్తున్నారు ఈసారి. అసలు ఆయన ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నాడమ్మా పవర్ లోకి రావడానికి? 21. 21. కానీ డిసైడింగ్ ఫ్యాక్టర్ జనసేన పార్టీనే అవుతుంది అనేది చాలా సర్వేలు చెప్తున్నాయి సార్. దీనికి ఏమంటారు? లేదమ్మా, అవ్వదు. ప్రాక్టికల్ గా రేపు అయిన తర్వాత చూస్తారు కదా మీరు, June 4th తర్వాత చూస్తారు కదా ఏం ఫ్యాక్టర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అన్న తెలుస్తుంది. అవ్వదు. ఎందుకు అవుతుంది, ఎలా అవుతుంది? సో ఇప్పుడు ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎందుకు ఓట్ వేయాలి అంటే మీరేమంటారు? సంక్షేమ పథకాలమ్మా. అగైన్ అదే సంక్షేమ పథకాలని అంటున్నారు కానీ అభివృద్ధి ఉంది, సంక్షేమం ఉంది, అభివృద్ధి ఉంది, రెండు ఉన్నాయి. రెండు బ్యాలెన్స్. అవి చూసే వేస్తారమ్మా. సో ఆయన మాట అంటే మాటే కదా, ఆయన మాట తిరగడు కదా. రేపు పొద్దున్న మేనిఫెస్టో ఎలా వస్తుందో చూడండి, కొత్త చూద్దాం. మరి నాకు అంత ఐడియా లేదు దాని మీద. జనరంజకమైనటువంటి మేనిఫెస్టో వస్తుంది అనేసి మేము అందరం కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం.
చూద్దాం. పి గన్నవరం నియోజకవర్గంలో విప్పర్తి వేణుగోపాలరావు గారికి ఎందుకు ఓటేయాలి అని ప్రజలు అనుకుంటే ప్రజలకు మీరు ఇచ్చే సమాధానమే, మీకు జగన్ గారు కాదు మీకు ఓటేయాలనుకుంటే? సేమ్ అవినీతి రహిత పరిపాలన చేస్తానమ్మా నేను. ఎక్కడా కూడా నాట్ 1% కూడా కరప్షన్ లేకుండా ఏది వచ్చినా ప్రజలకే చెందేటట్టు ప్రత్యక్షంగా ప్రజలకే అందేటట్టు. అట్టడుగు బడుగు బలహీన వర్గాలు అట్టడుగు వర్గాలన్నిటిని కూడా మనం మాక్సిమం ఎంత సర్వీస్ చేయాలో అంత సర్వీస్ చేద్దామన్న ఉద్దేశంతో ఉన్నాను. అంతే అంటారు. అంతే. సో మొత్తానికి గెలుపు మీదే అన్నట్టు ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కార్యకర్త నుంచి ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా మారారు, ఇంకొన్ని రోజులు ఎమ్మెల్యే అవ్వబోతున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషంగా ఉంది. దానికి ఎవరికి క్రెడిట్స్ ఇవ్వాలనుకుంటున్నారు? దానికే జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన పెట్టిన భిక్ష ఈ రోజు నాకు ఇదంతా. సో వెరీ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.